ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సరును మరో 3 నెలలు గడువు పెంచాలని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్ల బ్యాట్లు ధరించి ఇలా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇచ్చినటువంటి ఈ యొక్క ఓటర్లు సమగ్ర ప్రత్యేక సంబంధించినటువంటి ఎన్నికల నమోదుకు సంబంధించి 3 నెలలు గడువు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది కూడా ఓటర్లను నమోదు చేసుకోలేకపోయారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వెనకబడినటువంటి నిరక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఓటు హక్కును ఇవాళ నమోదు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి రేపటితో లాస్ట్ రోజు ఉన్న సందర్భంగా మరొక 3 నెలలు పెంచి ఎవరైతే నిరక్షరాస్యతలు ఉన్నారో, వెనకబడి ఉన్నారో, పూర్తి స్థాయిలో అవగాహన లేని వాళ్ళందరికీ కూడా ఓటుకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రజలకు ఎటువంటి మోటివేషన్ చేయకున్నట్టు, కనీసం అవగాహన కల్పించుకోకున్నట్టు డైరెక్ట్ బిఎల్ఓ ద్వారా ఇంటింటికి పోయి మీ ఓటు ఎక్కడుందో మీ ఓటు నమోదు చేసుకోండి అంటే వాళ్ళకి అర్థం కానిటువంటి డైలమాలో పరిస్థితులు ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ డైలమా నుంచి ప్రజలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలంటే మరొక 3 నెలల సమయాన్ని పెంచితే బాగుంటుందని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ వైపున ప్రత్యేకంగా చొరవ తీసుకుని మరొక 3 నెలలు పెంచాల్సిన అవసరం ఎన్నికల అధికారిపైన ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. వాస్తవంగా ఇవాళ ఎస్ఐఆర్ని అడ్డు పెట్టుకుని అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బిఎల్ఓని ఎంట పెట్టుకుని ప్రతి బూత్ కార్డుకి కూడా వాళ్ళకి ఏవైతే పక్క వాళ్ళ ఓట్లు అధికార పార్టీకి ఓట్లు పడతాయో అలాంటి ఓట్లకు సంబంధించిన వాళ్ళపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని ఎక్కిస్తున్నారు. ఎవరైతే ఓట్లు పడవు అనుకున్న వాళ్ళని పెద్దగా కేర్ చేయడం లేదు, వాళ్ళపైన దృష్టి పెట్టుకోకున్నట్టు అది స్కిడ్ కొట్టేసినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం.